గత సంవత్సర కాలం నుండి ఆంధ్రప్రదేశ్లో మనం గమనిస్తే పోలీసులు ఏదో కేసు పెట్టడం, ఏవో సెక్షన్లు పెట్టడం, మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళడం, ఎక్కువ ఇన్ఛార్జ్ మేజిస్ట్రేట్లు అక్కడికి ఇక్కడికి పోతూ ఉంటారు. అంటే పోలీసులకు కావాల్సిన మేజిస్ట్రేట్ల దగ్గరికి వెళ్తారేమో తెలియదు. మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు రిమాండ్ విధించేయడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి వెళ్ళడం, ఆ రిమాండ్ల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, పోలీసుల మీద మేజిస్ట్రేట్ల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. అయితే వాటి మీద ఎటు బెయిల్ వస్తుంది అని పోలీసులు దానికి అనుబంధంగా మరో 2-3 కేసులు పెడతారు. 2-3 వాటి మీద పీటీ వారెంట్ అంటారు. వాటి మీద కూడా తిప్పుతూ ఉంటారు రాష్ట్రం అంతా. ఒక దాంట్లో బెయిల్ వస్తే మరొక దాంట్లో అరెస్ట్ అండి, మరొక దాంట్లో బెయిల్ వస్తే మరొక దాంట్లో అరెస్ట్. తాజాగా అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో హైకోర్టు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఒక కేసులో విధించినటువంటి రిమాండ్ మీద మెజిస్ట్రేట్ల మీద తీవ్ర ఆగ్రహాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టినటువంటి హైకోర్టు పిటిషనర్పై నమోదు చేసిన కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అనే ముఖ్యమైన అత్యంత ప్రాధాన్యమైన ప్రాథమిక అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండానే మెజిస్ట్రేట్ యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారని ఆక్షేపించిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని, తదుపరి విచారణ జూలై 3కు వాయిదా వేస్తున్నాము అని, అప్పటి వరకు ఆయన మీద ఆ కేసుకు సంబంధించి ఉన్న అన్ని చర్యలను నిలిపేయాలి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. మరి ఒక కేసులో ఇచ్చారు. ఇట్లాంటి ముందే ఎక్స్పెక్ట్ చేసేగా పోలీసులు మరికొన్ని కేసులు ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టారు, వాటిలో రిమాండ్గా తీసుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారంటూ అల్లీపురంకు చెందిన టీడీపీ నేత మేకల సురేంద్ర ఫిర్యాదు చేశారట. ఆ ఫిర్యాదు మేరకు మంగళగిరిలోని దీనికి ఏకంగా సిఐడి పోలీసులు కాకానిపై కేసు నమోదు చేశారట. ఈ కేసులో తదుపరి చర్యలు అన్నీ నిలిపివేయడంతో పాటు గుంటూరు 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తన మీద జారీ చేసిన పీటీ వారెంట్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కాకాని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు విచారణ చేశారు. మెజిస్ట్రేట్లు యాంత్రికంగా పీటీ వారెంట్ జారీ చేస్తున్నారని, ఈ కేసులో కూడా అలాగే చేశారని, పీటీ వారెంట్ కూడా సరైన ఫార్మాట్లో లేదని, కాకానికి రిమాండ్ విధించే సమయంలో సిఆర్పిసి సెక్షన్ 41A ప్రకారం అనుసరించాల్సిన విధి విధానాలను పాటించలేదని, కాకానిపై పెట్టిన సెక్షన్లన్నీ కూడా 7 ఏళ్లలోపు శిక్ష పడేవేనని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని మెజిస్ట్రేట్ కనీస స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకోలేదన్నారు. మనోహర్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు, మనోహర్ రెడ్డి అంటే కాకాని తరపు న్యాయవాది, జస్టిస్ లక్ష్మణరావు పిటిషనర్ కాకాని గోవర్ధన్ రెడ్డిపై సిఐడి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలు అన్నింటినీ నిలిపివేసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారట. ఏడో చూడు మేజిస్ట్రేట్ మీద హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే జరుగుతుంది.